హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. పనసకాయ మా వారు బెంగళూరు నుంచి వస్తే తీసుకొచ్చారు. రాత్రి అయితే ఒక కాయ కట్ చేసాము. అదైతే మంచి రెడ్డిష్ కలర్లో ఉంది. అది వీడియో తీయలేదండి, లేట్ నైట్ అయిపోయింది. ఇది ఇంకో కాయ, కట్ చేసి చూద్దాము. ఆల్రెడీ ఒక కాయ కట్ చేసామండి. కట్ చేస్తే విచిత్రంగా అది ఈ కాయ కన్నా ఇంకొంచెం పెద్ద కాయే, కానీ ఎన్ని తొనలు వచ్చినాయో తెలుసా? ఇదిగోండి, మొత్తం 13 తొనలే వచ్చినాయండి. ఒక పనసకాయలో 13 తొనలే వచ్చాయి. చూపిస్తూ ఉండండి. ఇదిగోండి, మొత్తం 13 తొనలే వచ్చినాయండి. చాలా విచిత్రం కదా. ఈ పనసకాయకి ఒక స్టోరీ ఉంది, చెప్తాను. మా ఇంట్లో జరిగిన చాలా విశేషమైన విచిత్రమైన స్టోరీ, అది చెప్తాను నేను. ఇప్పుడు ఈ పనసకాయ కోద్దాం. పనసకాయ కట్ చేయాలంటే దాంట్లో జిగురు ఉంటుంది ఎప్పుడైనా, అందుకని చాకుకి చేతులకి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇవైతే చాలా చిన్న చిన్ని తొనలు. ఇదిగోండి, చాలా చిన్న చిన్న తొనలు వచ్చినాయి. చూద్దాం ఈ కాయలు ఎన్ని ఉంటాయో. ఇది ఒక్కో కలర్ ఉంది. ఇదిగోండి, ఇదేమో ఎల్లో, ఇదేమో లైట్ ఆరెంజ్. రాత్రిది అయితే మంచి రెడ్. నేను ఫోటో కూడా తీసుకోలేదు, ఈసారి మళ్ళీ తెస్తే అప్పుడు పెడతాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎన్ని తొనలు వచ్చినాయి. గుడ్డు గుడ్డుగా, టేస్ట్ అయితే భలే ఉన్నాయి. ఇదిగోండి, ఇది మంచి లెమన్ ఎల్లో, ఇది మంచి డార్క్ ఎల్లో, రాత్రిది అయితే మంచి ఆరెంజ్. అదే ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను, ఫోటో తీయలేకపోయాను అని చెప్పి. చూసారా ఎంత బాగున్నాయో? బెంగళూరులో మంచి వెరైటీ దొరుకుతాయండి. చాలా మంచి మంచి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్టీ టేస్టీ పనస్తోనలు. ఈ గింజలతో కూడా కూర వండుతారండి. వీలైతే నేను ఒకసారి వండి చూపిస్తాను, చాలా బాగుంటుంది. మన మటన్ కర్రీ, చికెన్ కర్రీలకి ఏమి టేస్ట్కి డిఫరెన్స్ ఉండదు, మనం చెప్తేనే తెలుస్తుంది అన్నమాట. చాలా బాగుంటుంది అది కూడా. ఫ్రెండ్స్, పనసకాయకి సంబంధించి ఓ స్టోరీ ఉందని చెప్పాను కదండి. మా ఇంట్లో జరిగిన చాలా విశేషమైన సంఘటన అది. అది నా లైఫ్ లాంగ్ ఎప్పుడు మర్చిపోను. ఎవరికన్నా జరిగింది లేదనేది అయితే నాకు తెలియదు, కానీ ఇది చాలా విచిత్రంగా అనిపించింది. దేవుడు ఆ రూపాన మా మీద అలా దయ చూపించాడు అనేది నాకైతే పూర్తి నమ్మకం. ఏం జరిగిందంటే, ఇప్పుడు మా వారు బిజినెస్ పని మీద బెంగళూరు వెళ్తూ ఉంటారు. అలాగే పనసకాయ పంపిస్తూనే ఉంటారనమాట. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా పంపిస్తూనే ఉండేవాళ్ళండి. ఎందుకంటే మా ఇంట్లో అందరికీ చాలా ఫేవరెట్ పనసకాయ, చాలా ఇష్టంగా తినేవాళ్ళం అందరము. వాటి గింజల్ని కూడా కాల్చడం కానీ లేకపోతే ఉడకపెట్టి కానీ తినేవాళ్ళం. హెల్త్కి కూడా మంచిదే అది. చాలా ఇష్టంగా తినేవాళ్ళం అని చెప్పి ఆయనకి అందులో బాగా అలవాటు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఏమన్నా స్పెషల్గా కనిపిస్తే మాత్రం ఇంటికి తేవడం కానీ పంపించడం కానీ అలా చేసేవాళ్ళు. అలాగే పనసకాయలు కూడా ఎప్పుడు పంపిస్తూనే ఉండేవాళ్ళు. వీక్లీ నేను కట్ చేస్తూ ఉండేదాన్ని, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని. కానీ ఆ రోజు మా ఇంట్లో జరిగిన విశేషం ఏంటి అంటే, అసలు ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ రోజు చాలా విశేషమైన రోజు అన్నమాట. ఎందుకు అంటే, ఆ రోజు అనేది కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అని పండితులు దేవాలయాల్లో పూజలు చేశారు, పండితులు చెప్పారు. ఇలాంటి ఆ రోజు చాలా మంచిది, చాలా లక్కీ డే. ఎవరికైనా సరే ఏ పని చేసినా విజయం సాధిస్తారు ఆ రోజు అని అలాగా పండితులందరూ బాగా చెప్పారండి. అది ఏ రోజు అనేది మీరు ఎవరన్నా గెస్ట్ చేయగలరా? నేను చెప్తాను. ఆ రోజే మా ఇంట్లో కూడా ఈ సంఘటన జరిగిందన్నమాట. అది ఎలా అంటే, పనసకాయ కోస్తే చెప్పాను కదా ఎప్పుడు కట్ చేస్తాను. నాకు అట్లీస్ట్ ఇంత బేషన్లు పనస్తనలు ఎప్పుడు నేను అందరే డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని ఏ కాయ కోసిన.
అలాగే ఆ రోజు కూడా కట్ చేశాను నేను. ఆ రోజు కూడా కట్ చేస్తే విచిత్రంగా మా లక్కీ నెంబర్, నాది కాదు, మా లక్కీ నెంబరు అన్ని తొనలు వచ్చినాయి. గెస్ట్ చేయండి ఎవరైనా. ఆ రోజు విశేషం ఏంటి అంటే ఆ సంవత్సరం ఆ రోజు డేట్ 7, అలాగే జూలై నెల, అలాగే 2007 శనివారము, తిది కూడా సప్తమి తిది, 7 కొండలవాడి రోజు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు గెస్ట్ చేయగలరు కదా అందరూ. ఆ రోజు చాలా విశేషమైన రోజు అనమాట. అదే టైంలో నేను పూజ చేసుకొని పనసకాయ కట్ చేస్తే నాకు కరెక్ట్గా 7 తొనలు వచ్చినాయండి. అసలు ఎంత షాక్ అయిపోయాను. ఎందుకంటే 6 తొనలు వచ్చినాయి ఫస్ట్. అసలు నా హార్ట్ బీట్ అయితే పెరిగిపోతుంది. ఏంటి ఇంత కాయలో 6 తొనలు వచ్చినాయి అని అప్పుడు మాత్రం అనుకున్నా, అబ్బా ఇంకొక తొన వస్తే వాళ్ళు చాలా లక్కీ డే అన్నారు, మనకు కూడా లక్కీ అవుతుంది కదా అని చెప్పి ఇంకా కాయంతా అలా కట్ చేసి చూస్తే కరెక్ట్గా ఇంకో తొన వచ్చింది. ఇంకొకటి కూడా ఎక్స్ట్రా లేదనమాట. కరెక్ట్గా 7 తొనలు వచ్చేసరికి నా ఆనందానికైతే హద్దులు లేవండి. అంత సంతోషపడిపోయాను. ఎందుకంటే అంత విశేషమైన రోజున మా ఇంట్లో పనసకాయ కోస్తే 7 తొనలు రావడం అనేది చాలా లక్కీగా ఫీల్ అయ్యాను. వెంటనే మా వారికి ఫోన్ చేసి చెప్పాను, బెంగళూరులో ఉన్నారు. ఆయన అయితే నమ్మలేదన్నమాట. అంతకాయలో 7 తొనలు రావడం ఏంటి అన్నారు. లేదు నిజంగా అని చెప్పాను. చెప్పి ఇంకా వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వెంటనే అమ్మ వాళ్ళకి కూడా షేర్ చేసుకుని, ఇంకా నా ఆనందం ఏంటంటే ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కాలేదు. ఇంకా వెంటనే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్స్తో వీళ్ళందరితో షేర్ చేసుకున్నాను. చాలా సంతోషం అనిపించింది ఆ రోజు నాకు. అందుకనే ఇప్పటికీ పనసకాయ ఎప్పుడు కట్ చేసినా కూడా నాకు ఆ స్టోరీ కంపల్సరీ గుర్తొస్తుందన్నమాట. అలాగే దేవుడికి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. ఆ రూపాన దేవుడు మా మీద కరుణించాడు, దయ చూపించాడు అని నా నమ్మకం. జై దుర్గామాతకు జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ లైఫ్లో ఇలాంటివి ఏమైనా జరిగితే నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మాత్రం చాలా ఆనందం అనిపించింది ఆ రోజు మాత్రం. అదే ఈ రోజుకి పనసకాయ కోసినా కూడా నాకు అదే గుర్తొస్తుంది, అంతే సంతోషం. ఈ రోజుకి కూడా అలాగే ఉంది. 2007, ఇప్పుడు 2025లోకి వచ్చేసాము. అయినా నేను మర్చిపోలేదు, ఎందుకంటే నా లైఫ్ లాంగ్ అది చాలా గుర్తుంటుంది. ఆ తర్వాత కూడా మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. మాకంతా అమ్మవారి దయ ఉంది, ఏడుకొండలవాడి దయ ఉంది. చాలా థ్యాంక్స్. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా నా అనుభవం? మీతో షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.